బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నిఖిల్ కి మరొకసారి మనం సెల్యూట్ చేయక మానదు. హోస్ట్ నాగార్జున గారే నిఖిల్ ఆటకి సెల్యూట్ చేసిన వారు. మరి మనమెంత? ఇక ఈ విషయం పక్కన పెడదాం. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అర్ధరాత్రి ఒక సంఘటన చోటు చేసుకుంది. వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ లైవ్ లో ఇదంతా జరిగిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే గనక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎపిసోడ్ అయింది కాబట్టి రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసారు. అయితే రోహిణి, అవినాష్ అంటున్నారు, నేను వంట చేయలేను బాబోయ్ అంటుంటే, ఇందులో ప్రేరణ నాకు కూడా చాలా ఆకలిగా వేస్తుంది, ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు అంటూ ప్రేరణ అందే. ఇంకేముంది, మనసున్న మారజైన నిఖిల్ కిచెన్ లోకి వెళ్ళి వెంటనే వంట స్టార్ట్ చేశాడు. అయితే నేను పప్పు వండేస్తాను, మిగిలిన వాళ్ళు రైస్ పెట్టేసేయండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో భాగంగా నిఖిల్ ఏం చేశాడు, వంట చేస్తున్నాడు. ఇక అవినాష్ అలాగే రోహిణి వీళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు నిఖిల్ కోసం. రోహిణి అంటుంది, నిజంగా నిఖిల్ ఫ్యామిలీ స్టార్ అన్నట్టుకు ఫ్యామిలీ స్టార్ గానే హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఆకలేస్తుందంటే వెంటనే తీరుస్తాడరా, నిజంగా ఆ ఓపిక్కి మనం చేతులెట్టి జోహార్లు కొట్టచ్చు అంటూ రోహిణి అవినాష్ కి చెప్తుంది. అయితే ఈలోగా అక్కడికి గౌతమ్ వచ్చాడు. అయితే అవినాష్ అన్నాడు, అరే కొంచెం నిఖిల్కి వెళ్ళి హెల్ప్ చెయ్యొచ్చు కదా వంట పనిలో అంటే, నేనేం చేయను, నాకు వంట రాదంటే ఈలోగా అవినాష్ పని చేసుకున్నాడు. నిజంగానే ఏక్ నిరంజన్ పోస్టర్ వచ్చినట్టు నిజంగానే ఏక్ నిరంజన్ గా ఫీల్ అవుతున్నావా, నిఖిల్ వంట చేస్తే తినవా అంటూ డైలాగ్ వేయడంతో, నేను అలా అన్ని చెప్పలేదే, నాకు వంట రాదు కాబట్టి నేను రాదని చెప్పాను అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. కానీ నిఖిల్ మాత్రం అప్పటికే టైం 1 గంట అయినా సరే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా వంట చేసి మరీ కడుపు నింపాడనే చెప్పాలి. ఇక ప్రేరణ అయితే లొట్టలేసుకొని తిన్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి వాళ్ళు నేను చెయ్యలేనంటూ వంట చాలా సార్లు వదిలేసినా సరే హౌస్ లో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చాలి కదా, ఎవరిదన్నా ఆకలే కదా అంటూ అర్ధరాత్రి 1 గంటకి వంట చేసి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అదే మిగిలిన ఇంటి సభ్యులైతే రిలాక్స్ అయ్యారు. కానీ నిఖిల్ తన బాధ్యతను కాకపోయినా సరే తన బాధ్యతలాగా తీసి నిర్వర్తించి అందరికీ కడుపు నింపేది చూడండి, నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. మరి మీరేమంటారనేది నిఖిల్ గొప్ప మనసు కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.